గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ గోరుగుంట్ల వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. జనరల్గా అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటూ ఉంటారు, సామెత ఉంది. అంటే అన్నీ ఉంటాయి పాపం వారి దగ్గర, కానీ ఏం లోటో వారికి అర్థం కాదు. నాకేమనిపిస్తుంది అంటే ఆ ఇంట్లో కొంతమంది ఇంటికి వెళ్ళగానే అబ్బా ప్రశాంతంగా ఎంత పాజిటివ్గా ఉందో అనిపిస్తుంది. కొంతమంది ఇల్లు లోపలికి అడుగు పెట్టగానే ఎప్పుడు ఇల్లే చెల్లిపోదామా అన్నట్టుగా ఉంటుంది. మరి ఉండడానికి అన్నీ ఉంటాయి, ఆ ఫీల్ రాదు మనకి. సో ఎందుకు అలా జరుగుతుంది? ఒకవేళ వాస్తు దోషాలు ఏమైనా ఉండటం వల్ల అలా జరుగుతుందా? అలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఎలాంటి సంకేతాలు మనకు వస్తూ ఉంటాయి? అవి గమనించుకొని ఎవరినైనా పిలిపించుకొని కరెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం మన ఈ వీడియో అండి. చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి వచ్చే డౌటేనండి. సాధారణంగా మీరు ఎస్పెషల్లీ డివోషనల్గా స్పిరిచువల్గా ఉంటే, మీరు ఎవరైనా ఇంటికి పోతే లేదా ఒక స్థలానికి పోతే లేదా ఒక గుడికి పోయినా కానీ మీకు వైబ్రేషన్స్ తగులుతాయండి. అబ్బా ఏంది ఇక్కడికి వచ్చాము, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా చోట లావిష్గా ఉంటుంది కానీ చాలా ఇబ్బందిగా అన్ఈజీగా ఉంటాం అనమాట. తొందరగా ముగిస్తే బాగుండి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ వస్తుంది. కూర్చోవాలనిపించదు, ఎవరో తరమేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో ఫోర్స్ఫుల్గా మనకి ఏదో ఫోర్స్ఫుల్గా కూర్చుంటాం అంతే, బట్ మన ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బయటకు పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ శక్తులు ఉంటాయి అనమాట. అంటే కాస్మిక్ రేస్ అంటాను కదా, నెగిటివ్ కాస్మిక్ రేస్, పాజిటివ్ కాస్మిక్ రేస్ అనమాట. సో వాస్తు ఏం చెప్తుందంటే మనకి ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో అంటే మీరు ఇప్పుడు అన్నారు కూర్చున్నా కానీ అదో ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడైనా చోట పోయినా కానీ అది లాగుంటుందండి అని చెప్పేసి. ఇవన్నీ అంటే ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా మనం ఆర్గనైజ్ చేసుకోలేదు, సింపుల్ అనమాట. దానికి కారణం ఏంటంటే వాస్తు దోషాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాస్తు దోషాలు ఎలా ఉంటాయి, దేవతా స్థానం లోపల వాస్తు దోషాలు ఉంటాయి, పంచభూతాలను సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకోపోయినా కానీ వాస్తు దోషాలు ఉంటాయి, దిశలు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ దిశలు కరెక్ట్గా మనం వెల్ ప్లాన్డ్గా చేసుకోపోయినా కానీ వాస్తు దోషాలని వస్తాయండి. తర్వాత ఏంటంటే దీనికి ప్రకృతి పరంగా కానీ శాస్త్రపరంగా ఉందంటే కొన్ని ఉన్నాయండి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మన ఏదైతే నిర్మాణం ఉన్నప్పుడు ఖచ్చితంగా దోషం అనేది క్రియేట్ అవుతుందండి. ఇది వెరీ సింపుల్ అండి. ప్రకృతి నియమాలకు సపోజ్ మీరు తూర్పు వైపు సింహద్వారం ఉంది, తూర్పు వైపు మనకు కొంతమంది అంటే బాకులు పెట్టిన తర్వాత ముందర ఏంటంటే ఒక షీట్ లాగానో ముందర కార్ పార్కింగ్ పెట్టుకుంటారని, అప్పుడు ఆటోమేటిక్ మీరు బ్లాక్ చేస్తున్నట్టు సన్ రేస్ని. సో ఇది ఆటోమేటిక్ ప్రకృతి విరుద్ధం అనమాట. అట్లానే వాయువుల కిటికీలు పెట్టుకోవాలి, వేరే ఎక్కడ ఏ స్థానాలు ఉన్నాయి అవి కరెక్ట్గా లేవనుకోండి, మనం ప్రకృతి పంచభూతాన్ని మనం బ్లాక్ చేస్తున్నట్టే. సో ఆబ్వియస్గా మనకు దోషాలు ఏర్పడతాయి అనమాట. మరి దిశల వారిగా ఏం దోషాలు ఉండొచ్చండి? ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ బ్లాక్ అంటే ఈశాన్యం బ్లాక్ అంతే జ్ఞానం ధనం సమస్యలు ఉంటాయండి. ఇన్ కేసు వాస్తు సరిగ్గా అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు ఇల్లు బాగుంటుంది, ఈస్ట్ వైపు ఇల్లు ఉందండి మాది, అన్ని ఈశాన్యం దిక్కు అంతా బాగుందండి, బాగా మెయింటైన్ చేసుకుంటున్నాం, కాకపోతే మాకు ధనం నిలబడట్లేదండి, పిల్లలు చదువు ఎందుకు సరిగ్గా సాగట్లేదండి, ఎక్కట్లేదండి, లేకపోతే అబ్స్టాక్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అంటే ప్రమోషన్ రిలేటెడ్ కానీ గ్రోత్ రిలేటెడ్ ఎక్కువ ఉండదు అనమాట. ఇది బై డిఫాల్ట్ వాగా తెలిసిపోతుంది. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకని మాకు అంత కలిసి రావట్లేదండి అంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది కదండి, ఎక్కడికైనా ఇది ఇక్కడ ఏదో తేడా అంటే వాళ్ళు చెప్పకముందే మీరు గ్రహించగలరు కదా, ఇక్కడ సంథింగ్ రాంగ్, మీకు ఈ ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం ఉందా అని. అంటే దిశకి తగ్గట్టు ఆ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయా? అవునండి. ఇప్పుడు మేము ఇంటి ముందర బాగానే వాళ్ళు ఏ దిశలో కట్టుకున్న దాన్ని బట్టి తెలిసిపోదు అనమాట. ఒక ఫస్ట్ ఇన్స్టాలో తెలిసిపోతుంది ఓకే ఇది అని చెప్పేసి. నెక్స్ట్ మూమెంట్ స్టెప్ అయిన తర్వాత ఇంకా మనకు క్లియర్ గా వాళ్ళు చెప్పక్కర్లేదు, మొత్తం 100% ఎక్స్రే చేసేయచ్చు అనమాట, స్కాన్ చేసేయచ్చు. సో అట్లానే సౌత్ వెస్ట్ లో సపోజ్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం మనం బ్లాక్ చేస్తే ఏంటంటే ఎక్కువ ఉంది, మీరు అన్నట్టు లాస్ట్ టైం చెప్పినట్టు మనం అక్కడ బరువైన వస్తువులు పెట్టడం లేకపోతే ఎక్కువగా ఇరికిచ్చి పెట్టడం వస్తువులు అంటే ఈశాన్యం మూల ఏంటంటే మనకి జ్ఞానం, పిల్లలు సరిగ్గా చదువు ఎక్కదు, తర్వాత ఏమో ధనం కూడా సమస్యగా ఉంటుంది, వచ్చినాక నిలబడదు, రాదు, వచ్చినా చాలా హార్డ్ కోర్తో ఎఫర్ట్తో పెట్టాలి, వచ్చినా కానీ నిలబడదు అనమాట. అదే సపోజ్ సౌత్ వెస్ట్ ఖాళీ ఉంది అంటే నైరుతులు ఖాళీ స్థలం వదిలాం అనుకోండి, ఏం చేస్తున్నాం అంటే అస్థిరత అంటే స్టెబిలిటీ ఉండదు అనమాట. ఏది చూస్తున్నా కానీ ఏదో వస్తుంది పోతుంది అదో లాగా అస్థిరత అంటే పీస్ఫుల్ మైండ్ ఉండదు అనమాట. సంథింగ్ నాట్ మూవింగ్ వెల్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. అది నైరుతి దోషం అండి. అదే సౌత్ ఈస్ట్లో ఏంటంటే మనకి ఆగ్నేయమూలం ఎవరు అగ్నిదేవుడికి సమానం అనమాట. అక్కడ చాలా మందికి ఎస్పెషల్ హైదరాబాద్లో నేను గమనించాను, బెంగళూరు వేరే సిటీస్లో ఉన్నప్పుడు ఇట్లా హైదరాబాద్ నేను గమనించిందంటే డ్రైనేజ్ వాటర్ ఇస్తున్నారండి బయటికి, అంటే అగ్నిదేవుడి స్థానంలో మీరు నీరు పంపిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఖర్చులు పెరుగుతాయండి. సో ఖర్చు అంటే ఆ దోషం వల్ల ఖర్చులు పెరుగుతాయి. సపోజ్ మనకి నార్త్ వెస్ట్ బ్లాక్ అంటే ఏంటంటే మనకి వాయువు అంటే గాలి చొరబట్టడం అన్నీ వస్తాయి అనమాట. అది సపోజ్ మనం బ్లాక్ చేస్తాం, గాలి వచ్చే ప్రదేశం అంటే వెంటిలేషన్ వచ్చే ప్రదేశం మనం బ్లాక్ చేస్తాం అనుకోండి, అవకాశాలు ఎస్పెషల్లీ
ఎవరైతే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అవి తగ్గిపోతాయండి. ఇప్పుడు సపోజ్ నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను, సపోజ్ నాకు ఆ నార్త్ వెస్ట్ బ్లాక్ ఏంటంటే ఆపోజిట్గా ఛాన్సెస్ తగ్గిపోతాయి. లేదు జేఈ ఐఐటి మెయిన్ లేకపోతే ఎగ్జామ్స్ లేదా ఇంట్లో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్, అవి అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. మెయిన్ 4 అండి. ఫస్ట్ అయితే నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈ 4 బ్లాక్ అవ్వకూడదు. 4ని కేర్ తీసుకోండి, అంటే ప్రైమరీ అనమాట మనకి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇది ఎక్కడో చెప్పలేదండి. బృహత్ సంహిత అని చెప్పేసి ఒక ప్రఖ్యాత బుక్ అండి. ఇది కూడా 1000 సంవత్సరాల క్రితం ఫైండ్ అవుట్ చేశారండి చోళుల కాలంలో. దాన్ని 1780లో ఒక బ్రిటిష్ అతను వచ్చేసి అది చూశాడు. చూసిన తర్వాత దాంట్లో అవుట్ ఆఫ్ 84 భాగాల్లో 34 దొరికినాయి ఆయనకి. దాన్ని మళ్ళీ ఆయన రీడ్రాఫ్ట్ చేశాడనమాట. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఇదంతా వాస్తు అనేది వచ్చింది అనమాట. ఏదైనా అటు నుంచి వస్తే మనకి మక్కువ ఎక్కువ కదా. అది రైట్. సో తెలియక కట్టేసాము, ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతిసారి. దీన్ని ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారండి? దానికన్నా ముందరండి మనం ఏంటంటే పంచభూతాల అసమానత అంటే ఏం తెలుసుకుందాం. పంచభూతాలు అంటే సపోజ్ నార్త్ ఈస్ట్, దాంతో నీరు ఉండాలన్నమాట. అంటే ఈశాన్యకారం నీరు సోర్స్, వాటర్ సోర్స్. అంటే అక్కడ బోర్వెల్ కానీ బావి కానీ, గుళ్ళల్లో అయితే తటాకం కానీ కోనేరు కానీ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఈస్ట్ అనుకోండి, సౌత్ ఈస్ట్ అనుకోండి, అగ్నిదేవుడు కానీ, గ్యాస్ స్టవ్ కానీ, ఫైర్ ఎగ్జాస్టర్ కానీ ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట మనకి. నార్త్ వెస్ట్ అంటే వాయు వ్యవస్థ గాలి రిలేటెడ్. అందుకని మనం నార్త్ వెస్ట్ ఎప్పుడు బ్లాక్ ఇచ్చాం. అపార్ట్మెంట్లో కూడా అక్కడ మనం మనకి ప్లేస్ ఉంటుంది అనమాట. అది వాషింగ్ జోన్ ఇంకో జోన్ కూడా పెట్టేస్తారనమాట. సో అట్లా అని సౌత్ వెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టెయిర్ కేస్ ఉంటుంది. జనరల్గా స్టెయిర్ కేసు లేదా పైన వచ్చేసరికి ఓవర్ హెడ్ ట్యాంకు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే ఆటోమేటిక్ మనకి సమాధానం మనం క్రియేట్ చేసేస్తాం బై డిఫాల్ట్. ఇవి కాకుండా ఇవి ఏమైనా మిస్ అయిననుకోండి ఆటోమేటిక్గా దోషం వచ్చేస్తాం అనమాట. సో మిస్ మ్యాచ్ అవ్వకుండా ముందలు తీసుకోవాలన్నమాట. ఇది మనకి మాయామాత అనేది ఒక శాస్త్రం ఉందండి, మనసారని ఒక శాస్త్రం. వీటిలో కరెక్ట్గా చెప్పున్నాయండి, ఎప్పుడు పూర్వకాలంలో చెప్పిన శాస్త్రాలు. సో వాస్తు దోషాల వల్ల కూడా ఇంట్లో నెగిటివిటీ వస్తుంది, చికాకులు కానీ, ఆరోగ్యం పాడవ్వడం కానీ, లేకపోతే వచ్చిన మనీ నిల్వ ఉండకపోవడం కానీ, ఎప్పుడు ఏదో ఒక ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి అన్నది ఈ క్లియర్ అయిపోయింది ఇప్పుడు వరకు. సో తెలియక అయిపోయింది, కరెక్షన్ చేసుకోవాలి. ఈలోగా పాటించవలసిన రెమెడీస్ ఎలా ఉండాలంటారు? అంటే చిన్న రెమెడీస్ మనం ఫాలో అవుతాయండి. ఎస్పెషల్లీ ఇంట్లో మనం తెలిసిన రెమెడీస్ మనం ఫాలో అవుతాయండి. ఖచ్చితంగా మనకి ముందర అదైతే నెగిటివ్ ఎనర్జీని స్టాప్ చేయగలుగుతాం. ఓకే. ఆ తర్వాత స్ట్రెంత్ అంటే ఇంకొంచెం స్ట్రెంత్ చేసుకోవడం, ఆ తర్వాత పాజిటివ్ ట్రెండ్ అనమాట. ఈ 3 లెవెల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ న్యూట్రల్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈశాన్య భాగం బీ లైట్, ఆల్వేస్ బీ లైట్ అంటే అత్యంత లైట్గా పెట్టుకోవాలి. సౌత్ వెస్ట్ కార్నర్ బీ హెవీ ఆర్ బీ టైట్, అక్కడ ఇప్పుడు ఇరికించి ఉండాలి, బాగా బరువుగా ఉండాలి అన్నమాట. ఇది ప్రతి గదిలో రావాలి. ఒక అంటే ఎంటైర్ బిల్డింగ్ కాదు, ప్రతి గదిలో కాదు. సపోజ్ హాల్లో ఈశాన్య మూల లైట్గా ఉండాలి, సౌత్ వెస్ట్ కన్నా హెవీగా ఉండాలి. కిచెన్లో కూడా సేమ్ అంతే, బెడ్రూమ్ అంతే సేమ్, మీరు డైనింగ్ రూమ్ కూడా సేమ్ అంతే అనమాట. సో ప్రతి రూమ్లో కూడా ఫస్ట్ చాలామంది పాటించారండి, ప్రతి రూమ్లో కూడా ఖచ్చితంగా పాటించాలి అదొకటి. రెండోది వంటగదిలో లైట్ ఎప్పుడు ఆన్లో ఉండాలండి, ఎస్పెషల్లీ చీకటి ఉండకూడదు. పూర్వకాలంలో మనకేంటంటే వంటగదులు ఇప్పుడు ఎస్పెషల్ మన ఇంట్లో లేడీస్ చాలా మంది వంట అయిపోగానే లైట్ ఆఫ్ చేస్తారు. అది చేయకూడదు. అగ్నిస్థానంలో అగ్ని ఉండాలి. పూర్వకాలం ఏంటంటే నెయ్యి వేసి దీపం వెలిగి పెట్టేవాళ్ళు వంటగది. అప్పుడు అన్ని దీపాలు కట్టి అవే పెట్టేవాళ్ళు. వంటగది ఖచ్చితంగా ఒకటి దీపం ఉండి రెండోది హాల్లో పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ చేసి పని లైట్ ఆపేది, అగ్నిస్థానంలో ఆపేస్తారు అన్నమాట లైట్. ఇది చాలా దోషాలు క్రియేట్ చేస్తుందండి. చాలా దోషాలు. అంటే స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయండి చాలా. తర్వాత రెండోది సరికి ఏంటంటే చిన్న దీపం పెట్టేసేమంటారు అయితే ఎప్పటికీ చిన్న దీపం అట్లీస్ట్ చిన్న దీపం. దేవుడి గది పక్కనే ఉంటది కదండి, ఎలాగో వెలుగుతుంది. ఆ గది ఈ గది ఇదే అంతే. మా అబ్బాయి నేనే మా అబ్బాయికి పెట్టాను కదా, నేను తింటే చాలు కదా, నేనేదైనా మా అబ్బాయికి తినాలి అంతే. అలా డన్. ఓకే. కిచెన్ రూమ్ లో ఎప్పుడు చిన్న దీపం అన్నా వెలుగుతూ ఉండాలి, అది బెడ్ లైట్ అయినా పర్వాలేదు. ఓకే. దెన్ ఆ తర్వాత ఈశాన్యంలో మనం ఒక చిన్న రాగి పాత్ర కానీ పంచలోహ పాత్రలో కానీ కొంచెం పసుపు గంధమో వేసేసి కొంచెం లైట్గా ఇంతే జస్ట్ కుంకుమ వేసేసి దాంట్లో ఒక 2 రకాల మినిమం 2 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వేయండి. ఒకటి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్, లేదని ఒకటే అట్లీస్ట్ ఎల్లో కలర్ అని ఒకటి పెట్టండి. ఎల్లోనో వైట్ రెడ్ రోజ్ కోట్. ఆ వాటర్ డైలీ చేంజ్ చేయాలండి. అది ఈశాన్యంలో నార్త్ డైరెక్షన్ పెట్టాలండి. ఏముంటదండి అక్కడ? అది శివుడు స్థానం అన్నమాట. శివుడు నెత్తి మీద ఏముంటుంది? దేవుడి గదిలో పెట్టాలంటున్నారా? అట్లా అంటే జనరల్ ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు హాల్లోనే ఈశాన్యంలోనే ఓకే హాల్లోనే ఈశాన్యంలో అక్కడ పెట్టాలండి. ఆ వాటర్ ఎప్పుడు చేంజ్ చేయాలి, రోజుకు చేంజ్ చేయాలి. రోజు తులసి చెట్టులో పోసేయచ్చు, తులసి చెట్టుకో లేకపోతే ఏ చెట్టుకు పోసినా పర్లేదండి. ఓకే డన్. అదేంటంటే మనకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అనమాట. సో డోర్ వెనకాల
ఎంట్రన్స్ కి డోర్ వెనకాల డోర్ వస్తుంది. వెనకాల మనకి ఎక్కడ Simple గా అవకాశం అర్థం ఉంటే అక్కడ. కావాలంటే. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆ అవకాశం మనకి ఎక్కడ ఉంటే అక్కడ. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.